మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఫంక్షన్ హాల్లో సహకార సంఘం మాజీ చైర్మన్ మూలా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు సహకార సంఘాలను రద్దుపరిచి స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గడిచిన 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో బయ్యారం PAPS చైర్మన్ అవినీతికి పాల్పడి కోటాను కోట్ల రూపాయలు సంపాదించారని, అందుకనే మండల సహకార సంఘం రద్దుపరిచారని, నాపై తప్పుడు విష ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని పేర్కొన్నారు. మార్చి ఏప్రిల్లోనేమో జూన్ జూలైలో కరోనా వ్యాధి వస్తే పారిపోయి ఇట్లా పండుకోలే. పంటలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్ని చేర్చవలసిన ప్రాంతానికి చేర్చినాం. కానీ ఆ రోజు కూడా రాజకీయాలే. ఇంత మంచి పని చేస్తాడు కదా, ఈ మంచి పేరు ఆయన కొత్త ఎట్లా అని చెప్పి ఉన్న పాలకవర్గంలో కొంతమందిని చీల్చి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యులు డీసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుడు, ప్రైవేటు వ్యాపారస్తుల్ని పెట్టి కొనిస్తాడు అని. ప్రైవేటు వ్యాపారం ఎవరు చేస్తాడో తెలియదు, ఎక్కడ ఎవరు చేస్తాడో తెలియదు. ఆ రోజు నేనే కలెక్టర్ గారికి, ఆ రోజు కలెక్టర్ గారు ఎక్కువ మొక్కజొన్న పంట వేసిన ప్రాంతాల చైర్మన్లతోనే మాట్లాడుతాడు. అందులో ఫస్ట్ బయ్యారం టెలికాన్ఫరెన్స్ సార్, మరి ఇక్కడ మొత్తం కూడా రైతులు మన పెట్టుబడి వ్యవస్థకు అలవాటు పడి ఉన్నారు, మరి వీళ్ళ పంట మొత్తం ఆయనకి ఇచ్చిండు, ఆయన మళ్ళీ మన సంఘాలలో అమ్ముతాడు, అగ్రికల్చర్ వాళ్ళు కూపన్లు ఇస్తాను, వాళ్ళకు ఇది అరికట్టండి సార్ అని చెప్పిన వ్యక్తిని నేను. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా నేనే ఒక వ్యవస్థను పెట్టి నడుపుతానట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారు. కొన్ని రోజులే తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని సెంటర్లు పెట్టుకుంటూ పాలకవర్గం మీటింగ్లో ఏర్పాటు చేసే సబ్ సెంటర్లు వేరు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టిండని అదొక కంప్లైంట్. దాని తర్వాత ఇంకొక ఆయన పోయి అసలు మధుకరెడ్డికి సభ్యత్వం ఎట్లొచ్చింది, సభ్యత్వం దొంగతనంగా సభ్యత్వం రాపించుకుంటే ఒక కంప్లైంట్. అక్కడి నుంచి మొదలుకుంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్ వరకు ఇన్ని కంప్లైంట్లు వచ్చినా ఏ ఒక్కటి నాకు ప్రూవ్ చేయలేకపోయారు. ఇవాళ 2020లో నేను సొసైటీ డైరెక్టర్గా పోటీ చేయలే, దాని ముందు జరిగిన ఎన్నికల్లో కూడా చేసి ఓడిపోయిన డైరెక్టర్గా. నాకు ఈ ఎన్నికల ముందు నేను దీనికి చైర్మన్ కావాలని చెప్పి నేను సొంతంగా పోయి ఆడ సభ్యత్వం రాపించుకోలే. 2014 ముందయ్యా ఎన్నికలు, ఎప్పుడు 13 జరిగింది సొసైటీ, 2013-12 అనుకుంటా. ఆ టైంలో కూడా నేను సొసైటీ డైరెక్టర్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనుభవం లేనటువంటి వాళ్ళు, ఇతరులు చెప్తే మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, మధుకరెడ్డికి సభ్యత్వం ఎట్లొచ్చిందని ఒక ఆయన అంటాడు. వాడు వయసు మొత్తం కూడా నా రాజకీయ పదవులు నేను అనుభవించిన, నేను ప్రజాప్రతినిధి ఉన్నంత వయసు లేదు వాడికి, వాడు పోయిన సభ్యత్వం ఎట్లొచ్చింది అంటాడు. దాన్ని పేపర్లలో ఇంత పెద్దగా రాస్తారు. పేపర్ వాళ్ళ బాధ్యత కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా రాస్తారు, దాంట్లో తప్పు పెట్టేది లేదు. కానీ నిన్న వచ్చిన దాంట్లో ఏమున్నది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకార వ్యవస్థ ఒక పాలసీ తీసుకుంది. రెన్యువల్ చేయాలన్నప్పుడు కొన్ని కండిషన్లు పెట్టిండ్రు. స్పష్టంగా ఆ కండిషన్లు ఏంటో దాంట్లో ఉన్నాయి, 7-8-10 కండిషన్స్ ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర